రైట్, ఇదే భూదాన్ భూమికి సంబంధించినటువంటి వాస్తవాలు ఏంటి, రికార్డులు ఏం చెప్తా ఉన్నాయి, ఈ అన్నిటి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, చాలామందిగా వాళ్ళకు ఏది తోస్తే అది ఈ విషయంలో చెప్తా ఉన్నారు. అసలు వాస్తవాలు ఏంది, ఈ అన్ని అంశాలు తెలుసుకోవడం కోసం మిత్రులారా ఇగో ఇది ఆ భూమికి సంబంధించినటువంటి సంపూర్ణ రికార్డు. భూదాన్ యజ్ఞ బోర్డు భూములు, వెలుగుమట్ల గ్రామం, ఖమ్మం అర్బన్ జిల్లా, అర్బన్ మండలం, ఖమ్మం అర్బన్ మండలంకి సంబంధించినటువంటిది. ఇగో ఇది కంప్లీట్ రికార్డు. ఏది వినోబా భావే దగ్గర నుంచి మొన్న హైకోర్టు తీర్పు వరకు ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎవరెవరు అక్కడ బతుకుతా ఉన్నారు, వాళ్ళ పేర్లు, వాళ్ళ భర్త పేరు, ఇగో చేసాల్పా తీన్సాల్పా అని 1956, 57, 58లో ఏముంది, అంతకంటే ముందు ఏముంది, భూదాన్ యజ్ఞ బోర్డుకి ఎప్పుడు సమర్పించారు, ఎవరు సమర్పించారు, ఎన్ని ఎకరాలు సమర్పించారు, వీటన్నిటి లెక్కల్ని ఇవాళ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. సో ఇక్కడ ఇక దీని తర్వాత ఇంకా ఎవడు మాట్లాడడానికి కూడా లేదు. ఎందుకంటే ఫైనల్గా ఈ రికార్డులన్నీ నేనే కలెక్టర్ గారిని అడిగి తీసుకురావడం జరిగింది. నాకు ఇవి కావాలంటే వెంటనే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది. ఇదే బుక్లోంచి ఈ భూమి ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం జరిగింది అనేది చూస్తే 1952 సంవత్సరం కంటే ముందు భూదాన్ యజ్ఞ బోర్డు రికార్డు ప్రకారం, భూదాన్ యజ్ఞ బోర్డు రికార్డు ప్రకారం సర్వే నెంబర్ 147, 148, 149 వెలుగుమట్ల గ్రామం శ్రీ కలవల వెంకట రాజారాం గారు, శ్రీ కలవల వెంకట రాజారాం గారు 31 ఎకరాల 4 గుంటల వ్యవసాయ భూమిని దానం చేయుటకు అంగీకరించగా దానిని ప్రభుత్వం వారు 31 ఎకరాల 4 గుంటల భూమిని భూదాన్ యజ్ఞ బోర్డు వారికి దానం చేయుచున్నారు. రిఫరెన్స్ రిజిస్టర్ నెంబర్, పేజ్ నెంబర్ ఇగో ఇందులో ఉంది. ఆ దానానికి సంబంధించినటువంటి భూమి వివరాలు ఇగో ఇందులో ఉన్నాయి. ఇదే ఆ రికార్డు. ఆ రికార్డులో ఇగో ఆయన పేరేంది, కలవల వెంకట రాజారాం. ఇగో 31 ఎకరాల 4 గుంటల భూమి, 31 ఎకరాల 4 గుంటల భూమి. ఇది ఎప్పుడు 1952 నాటిది. 1952, 53, 54, 55, 58 దాకా ఇగో క్లియర్గా దానం చేసినటువంటి రికార్డు ఇది. ఈ రిజిస్టర్ ప్రకారం 3 సాల్ పహాని 1953, 54, 54, 55, 55, 56 ఈ 3 సంవత్సరాల పహానీలో ఈ రికార్డులు ఏముందంటే 31 ఎకరాల 4 గుంటల భూమి ఆచార్య వినోబా భావే పేరు మీద నమోదు చేయబడి ఉన్నది. ఇట్టి సర్వే నెంబర్లో మిగిలిన భూమి ఇతర పట్టాదారు పేరు మీద నమోదై ఉన్నది. పేజీ నెంబర్ ఇగో దీంట్లో వినోబా భావే పేరు మీద ఈ 3 సాల్ పాన్ ఏదైతే ఉందో దీంట్లో ఇది క్లియర్గా వినోబా భావే పేరు మీద సర్వే నెంబర్ 148, 147, 148, 149 3 సర్వే నెంబర్లు. ఇగో ఇవి ఈ రికార్డులు క్లియర్గా 148, 149, 147 కూడా ఇగో 147 ఇగో ఈ మూడు క్లియర్గా వినోబా భావే ఎవరు అని అంటే మళ్ళీ అదో పరిచయం. ఈ భూదానోద్యమాన్ని భారతదేశంలో ప్రారంభించినటువంటి ఆయన పేరు మీదకి వచ్చేసింది. ఇది భూదాన్ పోచంపల్లి కాడ స్టార్ట్ అయింది. ఎస్, ఆయన పేరు మీదకి వచ్చేసింది. 1989 నుండి 1993 సంవత్సరం వరకు భూదాన్ యజ్ఞ బోర్డు ఏం చేసిందంటే 20 ఎకరాల 4 గుంటల భూమిని అందులో నుంచి మిగిల్చింది. ఈ భూమిలోంచి 13 మంది నిరుపేదలకు కేటాయించింది. 20 ఎకరాల 4 గుంటల భూమిని 13 మంది నిరుపేదలకు కేటాయించింది భూదాన్ యజ్ఞ బోర్డు. 2007 20 తారీఖు 7వ నెల నాడు ఇట్టి 13 మంది బోర్డు నియమ నిబంధనలు ఉల్లంఘించినందున ఖమ్మం అర్బన్ తహసీల్దార్ గారు కేటాయింపులు రద్దుపరుస్తూ ఉత్తర్వులు జారీ చేసినారు. వీళ్ళకి ఇచ్చింది మళ్ళీ ఏం చేశారు, వాపసు తీసుకున్నారు. 2009 20 తారీఖు 2వ నెలలో జీవో నెంబర్ 206 ద్వారా సర్వే నెంబర్ 147 నందు 10 ఎకరాల 20 గుంటల భూమిని జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి కేటాయించినారు. కానీ గౌరవ హైకోర్టు నందు రిట్ పిటిషన్ నెంబర్ 1939/2009 ఆదేశాల ప్రకారం ఇట్టి ప్రభుత్వ ఉత్తర్వు అమలు చేయబడలేదు.
కోర్టు అడ్డుకుంది. ఇప్పుడు కోర్టు అడ్డుకుంటుంది అంటే దానికి సంబంధించినటువంటి కోర్టు ఉత్తర్వు కూడా జర్నలిస్టులకు ఇచ్చిన ప్రతి భూమికి పైన కోర్టు అడ్డుకుంటుంది. ఎందుకంటే కోర్టు అట్లా ఇగో ఇదే ఉన్న భూమిలో ఇస్తారు. ఇగో ఇదే జర్నలిస్టులకి, ఈ జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఈ జీవో నెంబర్ ఎంత 206. ఇగో జీవో నెంబర్ 206 ప్రకారం ఫలానా తేదీ నాడు దీన్ని కోర్టు అడ్డుకుంది. 6 తారీఖు 3వ నెల 2013 నాడు సంయుక్త కలెక్టర్ గారు రివిజన్ పిటిషన్ నెంబర్ 2/27/2008 ఉత్తర్వుల ఆదేశాల ప్రకారం తహసీల్దార్ గారిని రెవెన్యూ రికార్డులలో నమోదు చేసి ఇట్టి భూమి అర్బన్ ఏరియాలో ఉండటం వలన భవిష్యత్ అవసరాల కొరకు రక్షించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. దానికి సంబంధించిన లేఖ దీంట్లో ఉంది. నెక్స్ట్ పేజ్. ఇక మార్చి 2013 నాడు సర్వే నెంబర్ 147 నందు నిరుపేదల విద్యా అవసరాల నిమిత్తం 5 ఎకరాల భూమి కేజీబీవీ స్కూల్ మరియు మోడల్ స్కూల్ కొరకు 5 ఎకరాల భూమి మొత్తం 10 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఇది స్కూల్ ఆల్రెడీ నిర్మాణం అయిపోయింది. ఆడ కేజీబీవీ స్కూల్ కాలే, అది కాదు, అది వేరే 34 నుంచి 37 వరకు కదా, 37 వరకు మోడల్ స్కూల్ అయినట్టున్నారు. కేజీబీవీ కాలే. ఇగో ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఖమ్మం గారు కలెక్టర్ డిస్ట్రిక్ట్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు రాజ్య విద్య ఎస్ఎస్ఏ వాళ్ళకి వీళ్ళకి. 21/4/2014 నాడు భూదాని యజ్ఞ బోర్డు కార్యదర్శి పేరు మీద భూదాని యజ్ఞ బోర్డు చైర్మన్ మరియు ఇతర వ్యక్తుల సహకారంతో ఫైల్ నెంబర్ 152/2014 818 మందికి ఇండ్ల పట్టాలు మంజూరు చేసినట్టు నకిలీ ఉత్తర్వులు చేతి సంతకం కాకుండా రబ్బర్ స్టాంపు ముద్రతో సృష్టించినారు. ఇగో ఇక్కడ జరిగింది అసలు. 2014 నాడు 818 మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చినట్టుగా నకిలీ స్టాంపులు సృష్టించుకొని వచ్చినట. 2019 నాడు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు లేఖ ద్వారా భూదాని యజ్ఞ బోర్డు హైదరాబాద్ వారిని పైన పేర్కొన్న 818 మందికి ఇండ్ల పట్టాల వివరాల కొరకు సంప్రదించగా సదర్ బోర్డు వారు ఇట్టి 818 మందికి ఇండ్ల పట్టాలు వారి కార్యాలయపు రికార్డు అనగా ఇన్వార్డ్ రిజిస్టర్ కానీ మరియు బోర్డు తీర్మానాల్లో కానీ భూదాన్ నమోదు అయ్యి ఉండలేదని వారి లేఖ ఇగో 2019 నాడు తెలిపి ఉన్నారు. ఆ లేఖ నెంబర్ వచ్చేసి 42. భూదాని యజ్ఞ బోర్డు చెప్పింది ఏమని, అయ్యా మేము ఇయ్యలేదు ఎవరికి పట్టాలు అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇగో దాని లేఖ ఇది 42. ఇగో ఇది 42 నుంచి 47, 48, 40, 51 క్లియర్గా ఇందులో మేము ఎవరికి ఇయ్యలేదని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఇది 42 నుంచి 47, 48 నుంచి 51 పేజీ నెంబర్లు. తేదీ 2019 30 తారీఖు ఏప్రిల్ నాడు ప్రభుత్వం వారు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారిని అన్యాక్రాంతం కాబడిన భూదాన్ భూమి నుండి వారిని ఖాళీ చేయించవలసిందిగా ఖమ్మం అర్బన్ తహసీల్దార్ వారికి తగు ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా కోరినారు. 2019 కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వాళ్ళని ఖాళీ చేయించడానికి ఉత్తర్వులు ఇచ్చారు, వాళ్ళని ఆడికి నిలగొట్టడానికి. నెక్స్ట్ పేజ్ తీసుకో. తర్వాత 2019 5 తారీఖు 5వ నెల నాడు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు పోలీస్ కమిషనర్ వారికి భూదాన్ భూమి అన్యాక్రాంతం కాబడిన భూమి నుండి వారిని ఖాళీ చేయించే విషయం నందు సహాయం కావాలని మరియు పోలీసు వారి సహకారంతో ఖాళీ చేయించాలని తహసీల్దార్ వారిని కోరి ఉన్నారు. కానీ గౌరవ హైకోర్టు నందు కేసులు విచారణలో ఉన్నందున ఇది సాధ్యపడలేదు. కోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి సాధ్యపడలేదు. ఆ తహసీల్దార్ పేరు శ్రీనివాస్ అప్పట్లో. ఇక పై విషయం మీద 4 తారీఖు మే 2019 నాడు ఖమ్మం అర్బన్ తహసీల్దార్ వారు 131 మందికి భూ ఆక్రమణదారులు నోటీసులు జారీ చేసి ఉన్నారు. దాని మీద ఆక్రమణదారుల వివరాలు తీసుకొని వారిని ఖాళీ చేయమని 2020 16 తారీఖు 5వ నెల నాడు ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. అంటే ఒక 15 రోజులు ఇచ్చారు వాళ్ళకి ఛాన్స్. పేజీ నెంబర్ 3 నుంచి 14 వరకు దాంట్లో ఉంటుంది. ఇక ఇట్టి విషయమై సదరు ఉత్తర్వులు జారీ చేసిన తహసీల్దార్ వారికి అధికారం లేదు అని, ఇట్టి విషయం నందు భూదాన్ బోర్డు కార్యదర్శి వారికి మాత్రమే ఉన్నదని గౌరవ హైకోర్టు నందు కేసు వేసినారు. అట్టి కేసు నందు కార్యదర్శి గౌరవ హైకోర్టు వారికి కింది విధంగా సమర్పించినారు. వెలుగుమట్ల రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ 147, 148, 149. అయితే భూదాని యజ్ఞ బోర్డు సెక్షన్ 14 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపైన హక్కులు లేవని చట్టం చెప్పింది. ఎప్పుడు భూదాని యజ్ఞ బోర్డుకు సంబంధించినటువంటి చట్టం చేసినప్పుడు. అయితే జరిగిన విషయం ఏంటంటే ఇది 2015లో కేసీఆర్ సీఎం అయిన తర్వాత
2015లో జీవో నెంబర్ 59ని విడుదల చేసి భూదాని యజ్ఞ బోర్డును రద్దు చేశారు. భూదాని యజ్ఞ బోర్డును రద్దు చేసి జీవో నెంబర్ 60ను మళ్ళీ పెట్టి ఈ భూదాని యజ్ఞ బోర్డులను CCLA పరిధిలోకి తీసుకొచ్చారు. CCLA అంటే పలానా వ్యక్తి చెప్తే ఓకే అన్నట్టు లెక్క. ఇది తహసీల్దార్ వారికి అధికారం లేదని చెప్పింది. ఎప్పుడు చెప్పింది చూడు, 19 తర్వాత చెప్పింది తహసీల్దార్కి అధికారం లేదని చెప్తే వెలుగుమట్ల గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 140, 140, 149 అంటూ ఎటువంటి బీఫామ్ పట్టాలు ఫారం నందు జారీ చేయబడలేదని తెలిపినారు. 2017 22 తారీఖు 3వ నెల నాడు తెలంగాణ గెజిట్ నెంబర్ 2 భూదాన్ చట్టం అమల్లోకి వచ్చే వరకు ఇండ్ల పట్టాలు జారీ చేయటకు అనుమతి లేదు. దాని ప్రకారం 2014 5 తారీఖు 21 తారీఖు 23 ఏప్రిల్ నెలలో బోర్డు కార్యదర్శి పేరుతో జారీ చేయబడిన నకిలీ పట్టాలకు వాస్తవం కాదని ధృవీకరించారు. అవి నకిలీ పట్టాలని తేల్చేశారు. ఖమ్మం అర్బన్ తహసీల్దార్ గారు ఎక్కడ కూడా లబ్ధిదారులను గుర్తించలేదు మరియు ప్రక్రియ చేపట్టలేదు, గ్రామసభ నిర్వహించలేదు మరియు మోకాపై విచారణ చేయలేదు. కాబట్టి భూదాన్ చట్టం ప్రకారం పైన సూచించిన ప్రక్రియను చేపట్టాలి. కానీ ఇవి ఏవి చేపట్టకుండా భూదాని యజ్ఞ బోర్డు చైర్మన్ మరియు ఇతర సహాయంతో నకిలీ పట్టాలు సృష్టించినారు. నెక్స్ట్ ఇది 2014 ఏప్రిల్ 2 తారీఖు నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నది కాబట్టి అటువంటి పట్టాలు నకిలీవి అని మరి ఒకసారి రుజువైంది. ఎలక్షన్ కోడ్ ఉండగా పట్టాలు ఇచ్చిరట. ఇక తేదీ 2023 29 తారీఖు జనవరి నాడు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు భూదాని యజ్ఞ బోర్డు కార్యదర్శి గారికి రాసిన లేఖలో భూదాని యజ్ఞ బోర్డు భూమిలో ఉన్న ఆక్రమణదారులను ఖాళీ చేయటకు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం వారి కార్యాలయం నుండి నోటీసులు జారీ చేయవలసిందిగా కోరినారు. దానికి సంబంధించిన పేజీ నెంబర్ 67 వరకు. ఇక 2024 8వ తారీఖు జనవరి నాడు తెలంగాణ భూదాని యజ్ఞ బోర్డు వారు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసి ఉన్నారు. మరల తిరిగి 24/6/2024 నాడు మళ్ళా 8వ తారీఖు 7వ నెల 2024 నాడు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేస్తున్నారు. ఇట్టి నోటీసులు ఖమ్మం అర్బన్ తహసీల్దార్ వారు 235 మందికి జారీ చేసినారు. 73 మంది నివసించుట లేదని రిపోర్ట్ చేసి ఉన్నారు. సో భూదాని యజ్ఞ బోర్డు అథారిటీ వారు 17/1/2026 నాడు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారిని సర్వే నెంబర్ 140, 48, 49 గల భూదాన్ భూమిని విద్యాలయాలకు కేటాయించిన 10 ఎకరాల భూమి మినాయించి మిగిలిన భూమిని స్వాధీనపరచుకోమని ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. కావున ఇట్టి ఉత్తర్వులు ఆక్రమణదారులకు కూడా పంపబడి ఉన్నవి. దీని ప్రకారం 24/2/2024 ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు తగు చర్యలు తీసుకొని అయినది. పేజీ నెంబర్ అది.